రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సెకండ్ ఫేజ్ లో 193 మండలాల్లోని 4331 గ్రామ పంచాయతీలో ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. అందులో 415 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగతా 3916 గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్ జరగనుంది. ఈ విడతలో 57,22,665 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 27,96,600 మంది పురుషులు, 29,26,506 మంది మహిళా ఓటర్లున్నారు. ఇతర 153 మంది ఉన్నారు. ఓటింగ్ కోసం 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి గ్రామ పంచాయతీ రెండో దశ ఎన్నికలకు సంబంధించి రెండో విడత ఏర్పాట్లన్నీ అంటే ప్రచారాలు ముగిసినట్టుగా తెలుస్తుంది. మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఏదైతే రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ముగిసింది. ఎల్లుండి 193 మండలాలు, 4331 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా 415 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా ఆ మిగిలిన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 3916 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రెండో విడతకు సంబంధించి 57,22,625 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 27,96,606 మంది పురుషులు, 29,26,506 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 153 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 38,337 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం పోలింగ్ ముగిసి పూర్తిగా ఫలితాలు వచ్చే వరకు కూడా 6 గంటల వరకు ఇటు మద్యం దుకాణాలతో పాటు బెల్ట్ షాపులు కూడా మూసివేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే బందోబస్తును కూడా ఎల్లుండి జరిగే ఎన్నికల్లో కూడా నిర్వహించబోతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో ఊపిరి పీల్చుకునే మొదటి దశకు సంబంధించి రెండో దశ ఎన్నికలు కూడా ఎల్లుండి 14వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయి. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫలితాలు పూర్తిస్థాయి ఫలితాలు రాగానే ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరుగుతుంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. మూడో దశ ఏర్పాట్లు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన మూడో దశ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు మద్యం నగదు పంపిణీ పైన ఈ 2 రోజుల పాటు పెద్ద మొత్తంలో ప్రలోభాలకు గురిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పటికే ప్రలోభాలకు తెరలేపారు. ఆ అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రెండో దశ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. రేపు సాయంత్రం ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు పోలింగ్ సిబ్బందితో పాటు పోలింగ్ సామాగ్రి అంతా కూడా వెళ్లేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.